మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. దసరా నవరాత్రులు పౌర్ణమి రోజు అశ్విని నక్షత్రంతో కూడుకున్న మాసాన్ని ఆశ్వీజ మాసం అని చెప్పి మనం అంటాం. అయితే ఈ ఆశ్వీజ మాసము మనకి దుర్గా ఆరాధనకి ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. అయితే అసలు ఈ నవరాత్రి పూజా విధానం చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి కొన్ని పురాణాల ప్రకారం అంటే మనకి ఏదైనా ఒక ప్రామాణికం ఉండాలి కాబట్టి మనకి దేవీ భాగవతంలో మనకి తృతీయ స్కంధంలో ఈ యొక్క నవరాత్రి పూజా విధానాన్ని జనమేజయుడు అడగ్గా వ్యాసుడు చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చైత్రమాసమందు అలాగే ఆశ్వీజ మాసంలో కూడా ఈ యొక్క దేవీ ఆరాధన అనేది మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. అసలు ఈ దేవీ ఆరాధన ఏ విధంగా చేయాలి, అలాగే చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఏవైతే శరన్నవరాత్రులు ఉన్నాయో అంటే శరత్కాలము అని చెప్తాం. ఈ శరత్కాలంలో ఎలా ఉంటాయి అంటే యమద్రష్టలు తెరుచుకుని ఉంటాయి. అందుకనే కాలం కూడా కాస్త వానాకాలం అంటే ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కొంచెం చలికాలం ప్రారంభం అవుతుంది. అందరికీ శారీరకంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ మనం చేసుకునే పూజ, వెలిగించుకునే అఖండ దీపాలు, అలాగే ఇవన్నీ కూడా బయట వాతావరణంలో వచ్చే రోగాలకు కానీ దానికి తగ్గట్టుగా మన ఋషులు వాళ్ళందరూ కూడా ఈ పూజా విధానాల్ని పెట్టడం అనేది జరిగింది. అందుకనే ఈ దసరా నవరాత్రుల్లో మనకి ఈ పూజా విధానం ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవి ఈ యొక్క జీవుడి యొక్క ఆరోగ్యానికి అలాగే తన యొక్క ఉద్ధతికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ నవరాత్రి పూజా విధానంలో మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఈ ముందర రోజు అంటే మనకి ఈ భాద్రపద మనకి బహుళ అమావాస్య రోజే ముందుగానే కావలసిన సంభారాలన్నీ కూడా తెచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దసరా మొదలయ్యే పాడ్యమికే అన్నీ కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. అందుకనే దీనికి ముందర రోజే కూడా ఏకభుక్తం చేయమని చెప్తారు. అమావాస్య రోజు దీనికి విధానం కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎలా అంటే ఏకభుక్తం చేసిన తర్వాత మనకి ఈ స్తంభాలు అంటే ఇక్కడ మూరలు అంటే 16 మూరల ప్రమాణం గల స్తంభాలతో జెండాలను అలంకరించి ఒక మండపాన్ని ఏర్పరచుకోమని చెప్పారు. అలాగే దాన్ని ఆవు పేడ బంకమట్టితో కలిపి దాన్ని శుభ్రంగా అలికి అక్కడ రంగవల్లులు దిద్దుకుని ఒక మండపాన్ని ఏర్పరిచి అక్కడంతా కూడా దానిపై తోరణాలు అవన్నీ కట్టి మనం మామిడి తోరణాలు అవన్నీ పెట్టి రకరకాల పూలతో అలంకరించుకోమని చెప్పింది. అలాగే తరువాత దీనిపై కూడా మనకి కావలసిన సంభారాలు అంటే ఆ మండపారాధానికి తగ్గట్టుగానే ఏదైతే ప్రామాణికంగా ఉందో ఆ వేదికను ఏర్పరచుకోవాలి. దాని తర్వాత మన్నాడు అంటే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని యజమాని ఉన్నాడో చేపడుతున్నాడో ఆ యజమాని దగ్గరలో ఉన్న నదిలో కానీ చెరువులో కానీ లేకపోతే తటాకాల్లో కానీ కనీసం పెరట్లో ఉన్న బావిలోనైనా సరే స్నానం చేసి ఉదయాన్నే లేచి స్నానం చేసి దీనికి కావలసిన మనం ఏవైతే నిత్య కర్మానుష్ఠానాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అని ఇక్కడ మనకి ఈ యొక్క పురాణం ద్వారా మనకు అర్థమవుతోంది. అలాగే యథావిధిగా బ్రాహ్మణుల్ని పిలుచుకోవాలి. ఎలా అది కూడా ఎక్కడా కూడా మంత్ర ఉచ్చారణ చాలా స్పష్టంగా పలికేవాళ్ళది అలాంటి వేదోత్తముల్ని బ్రాహ్మణోత్తముల్ని పిలుచుకోవాలి. కనీసం 9 మంది లేకపోతే 5గురు కనీసం 3 లేదా ఒక్కరినైనా సరే ఈ యొక్క బ్రాహ్మణ్ణి పిలుచుకొని అంటే తనకు తాను కాకుండా ఒక ఇంటి బ్రాహ్మడో బ్రహ్మ అనే స్థానంలో పిలుచుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి కూడా ముందుగా ఏర్పరచుకున్న మండపం మీద ఇక్కడ అమ్మవారిని అక్కడ స్థాపన చేసుకోవాలంటే దీంట్లో కలశ స్థాపన చేసుకుని అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలట? 18 చేతులు గల మనకి దేవిని ఈ పీఠం మీద ఉంచమని చెప్తున్నారు. అలాగే విగ్రహం లభించిన పక్షంలో ఇక్కడ మనకి నవాక్షర
సహితమైన యంత్రమును అలాగే మనకి ఏదైతే పీఠ పూజ చేసి స్థాపించి దాని మీద మనం పంచపల్లవాలని చెప్తాం. మేడి, మర్రి, రావి, జువ్వి, మామిడి చిగుళ్ళతో ఇక్కడ మనకి కలశంలో పెట్టి ఇక్కడ మనకి ఇది వైదిక సూక్తంగా ఇక్కడ మనం పూజ చేయాలి. అలాగే ఇక్కడ పుణ్య జలపూర్ణము మణి కనకమహితమైన కలశమును ఉంచి ఆ మంత్రంతో సహా అక్కడ దానిని పూజ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కలశంలోకే అమ్మవారిని ఆవాహన చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సమయంలో ఎప్పుడైతే కలశ స్థాపన చేస్తామో ఆ కలశ స్థాపన చేసినప్పుడే మనం మంగళ వాయిద్యాలతో, అంటే మంగళ వాయిద్యాలు దేనికి, ఒక శుభముహూర్తము అని మనం చెప్పడానికి, కాబట్టి మంగళ వాయిద్యాలతో అక్కడ మనం ఈ కలశ స్థాపన అనేది చెయ్యాలి. అందులో ఈ పాడ్యమి రోజు కానీ హస్తా నక్షత్రంతో కూడుకున్నదైతే ఇంకా విశేషము అని మనకి పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చేసుకునే విధానంలో కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయమని చెప్తున్నారు. అలాగే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఇక్కడ ఉపవాసము చేయవచ్చు. అలాగే అమ్మవారికి కూడా మనకి సుగంధభరితమైన పుష్పాలు అంటే మల్లె, సన్నజాజి, సంపెంగ ఇలాంటి వాటిలతో అమ్మవారికి పువ్వులతోనూ మంచి గంధాలతోనూ అగరు, కర్పూరం, మారేడు పత్రి ఇలాంటి వాటిలతో అమ్మవారికి పూజ చేయాలి. అలాగే కొబ్బరికాయ, అరటి, నారింజ, దానిమ్మ, పనస ఇలా ఈ కాలంలో దొరికే మనకి అనువైనవి మనం కొనుక్కోగలిగినవి శక్తానుసారము అమ్మవారికి ఇలాంటి ఫలాలతోనూ అలాగే మనకి భక్ష్య భోజ్య చోహలేహ పానీయాలతోనూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో మహానివేదన అనేది చేయమని చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క పూజా విధానాన్ని ఇలా చేస్తారో వాళ్ళు ఈ యొక్క ఏదైతే ఈ సంసార జీవితంలో ఉన్నారో దాంట్లో వీళ్ళు ఈ ఉండే కష్టసుఖాలను ఎదుర్కొంటూ చివరికి అమ్మవారిని చేరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పూజా విధానం అనేది యథాశక్తిగా భక్తితో శ్రద్ధతో చేయమని చెప్పారు. అంతేగాని ఆడంబరాల కోసమో లేకపోతే ఎవరో మనం మెచ్చుకుంటారనో పూజ ఎప్పుడూ చేయకూడదు. ఇక్కడ ప్రతి పూజకి ఏ పూజకైనా కూడా మనకి ఇక్కడ భక్తి ప్రధానంగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ నవావరణ హోమాలు, ఈ హోమాలు చేసేటప్పుడు కూడా హోమగుండం కూడా త్రికోణాకారంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి శాస్త్రం అనేది చెప్తోంది. కాబట్టి పూజా విధానంగా చూసుకుంటే ఇలా ఉంది. మనకి ఏదైనా సరే ఈ నవరాత్రుల్లో యథాశక్తి ఎవరికి తోచిన విధంగా వారు వాళ్ళ యొక్క గురు పరంపర కావచ్చు లేదా కుటుంబంలో వచ్చే ఆనవాయితీ ప్రకారం కావచ్చు, ఏదైనా సరే ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇది మనకి దేవీ భాగవత ప్రకారం మనకి చెప్పడం అనేది జరిగింది.